నాకు ప్రతి పాట నేను అది నాకు చాలా మనసుకు అది అనిపిస్తేనే ఆ రోజు హ్మ్. అంటే నేను చాలా సార్లు చెప్తా పాట పుట్టిన ప్రతిసారి నాకు పాప పుట్టినట్టే ఉంటుందని. హ్మ్. ఏ పాప అని మనం అనుకుంటాం. అవును. ఇప్పుడు నేను ఒక 1000 పాటలు చేసి ఉంటాను. సినిమాలు, ప్రైవేట్ సాంగ్‌లు, పొలిటికల్ అన్నీ. హ్మ్. 1000 మంది పాపలే నాకు. సో, అందరూ మన ఇష్టమే. అవును. ఇది అందరూ రొటీన్‌గా చెప్పే మాటే. కానీ నేను చెప్పేది నిజం. ఎందుకంటే నేను ఏ పాటను ఊరికే చేయను. అవును. ఏదో సరదా కోసమో, వాళ్ళని మెప్పించడం కోసమో, ఇయాల పని అయిపోయిందనో, డబ్బుల కోసమో పాటలు చేయను. హ్మ్. నేను లేట్ అయినా పర్వాలేదు, వాళ్ళు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. అది నా మనసు లోతుల్లోంచి వస్తేనే చేస్తా. ఆ! చిన్న ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా, చిన్న బీజీఎం కొట్టినా కూడా అంతే చేస్తాను. కాబట్టి అది నాకు పాపతో సమానమే. సో, నాకు ప్రతి పాట ఇష్టమే గానీ, నువ్వు టక్కున అడిగావు కాబట్టి అన్నిటికంటే ఎక్కువ ఏది ఇష్టం ఏదుంటే అంటే ప్రతి పాటలో ఏదో ఒక ఎమోషనే చెప్తుంటాం మనం. అవును. ఒకే అంశం మీద ఒక పాటుంటది. హ్మ్. 'ఆకలి' అని ఒక పాటుంటది. దాంట్లో అన్ని అంశాలుంటాయి. అబ్బా! అంటే ఒకే పాటలో నాకు చాలా ఈ సమాజంలో మన చుట్టూ జరుగుతున్న చాలా ప్రాబ్లమ్స్‌ని ఒకే పాటలో నేను చెప్పే అవకాశం వచ్చిందది. ఓకే. అందువల్ల నా భావాలు ఎక్కువ చిన్న చిన్న లైన్స్ అయినా గానీ ఎక్కువ అందులో ఉంటాయి. సో, అందుకే నాకు 'ఆకలి' పాట ఎక్కువ ఇష్టం. అవునన్నా. అదొక్కసారి పాడతారన్నా? ఆళ్ళు అమ్మే బొమ్మల్లో ఆనందాల సింబల్లో ఆళ్ళకెప్పుడు వస్తాయో సంబరాలు బతుకుల్లో ఆళ్ళ ఆకలి చూపుల్లో అర్థమెవరికి కావాలో నగరం ఉరుకుల పరుగుల్లో నలిగిపోయే అన్యుల బతుకుల్లో ఆనందాలు తరువాత ఆకలి తీరాలో ముందల ఆకలి తీరాలో